నియోజకవర్గంలో సంబంధపట్టిన కమిషనింగ్ ప్రక్రియ ఇవాళ ఈ రైస్ కాలేజీలో జరుగుతుంది. ఇదే మనము సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కోసం మనం నిర్ణయం తీసుకున్న లొకేషన్ ఇది. ఈ కొండపి నియోజకవర్గంలో ఈ టంగుటూరు కూడా వస్తున్న వలన ఇక్కడే వాళ్ళు ఈ కమిషనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు. ఆల్ 38 సెక్టర్స్కి 38 టేబుల్స్ పెట్టేసి చాలా చక్కగా కమిషనింగ్ ప్రక్రియ ఇప్పటికే కంప్లీట్ అయింది. సో నిన్న స్టార్ట్ అయ్యి ఇవాళ ఇంకొక గంటలో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది రిజర్వ్స్ ఈవీఎంస్ కూడా. ఈ రిజెక్ట్ అయిన ఈవీఎంస్లో ఏదైనా సియూ కానీ బియూ కానీ ఆర్ వీవీప్యాట్లు ఎక్కడైనా రిజెక్ట్ అయితే దాని ఉంటున్న రీప్లేస్మెంట్స్ రిజర్వ్స్ నుంచి చేయడం జరుగుతుంది. దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా ప్రెసెన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రక్రియలో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చేసిన విషయాలు, ఈ సింబల్ లోడింగ్ ఎట్లా చేస్తున్నారు, కమిషనింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, సీలింగ్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ చేసేసి లిస్ట్ ఆఫ్ ఈవీఎం ఇవ్వడం జరిగింది అనుకున్న సీరియల్ నెంబర్సు. అది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అదే ఈవీఎంఏ ఈ కమిషనింగ్లో వెళ్తుందా లేదా, రీప్లేస్ చేసిన ఈవీఎంస్ కూడా వాళ్ళు నోట్ చేసుకొని ఫైనల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తున్న ఈవీఎంస్ గురించిన పూర్తి వివరం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.